వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రిలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి. పాలకుర్తి కూరగాయల మార్కెట్లో ఫోన్ దొంగల చేతివాటం. మీడియాతో చాట్లో అల్లు అర్జున్ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పాలకుర్తి మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటిన ఐపీఎస్ విద్యార్థులు. రెండవ రోజు కొనసాగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ పరీక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తనిఖీలో భాగంగా మంతని పోలీస్ స్టేషన్కు చేరుకున్న పోలీస్ కమిషనర్కు పోలీస్ అధికారులు మొక్కను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసుల గౌరవవందనం చేశారు. అనంతరం ముందుగా పోలీస్ కమిషనర్ స్టేషన్స్ పరిసరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ లోపల రైటర్ రూమ్, లాక్ ఆఫ్ రూమ్ పరిశీలించారు. అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును రికార్డ్స్ పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని, ఆన్లైన్ చేస్తున్నారా అని పోలీస్ కమిషనర్ సిబ్బంది అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, మంతని సిఐ బి రాజు, మంతని ఎస్ఐ రమేష్ ఉన్నారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్స్లో ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగా ఈరోజు వీళ్ళకి ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. అలాగే ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్స్పెక్షన్ ఆల్రెడీ పోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్రతి పోలీస్ స్టేషన్ సిపి గారు ఇన్స్పెక్షన్ చేస్తారు. రైట్ ఫ్రమ్ ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మొదలుకొని, తర్వాత క్రైమ్ ఎలా ఉంది, క్రైమ్ ప్యాటర్న్ ఎలా ఉంది, తర్వాత ఇక్కడ ఏ క్రైమ్ పెరిగింది, ఏ క్రైమ్ తగ్గింది, ఏంటి దీంట్లో ఉన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏంటి, ఏ ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, రౌడీ షీటర్స్ ఎవరు ఉన్నారు, ఏవేవి ఇష్యూస్లో వీళ్ళు వెనకబడ్డారు, ఎక్కడ గైడెన్స్ అవసరమా, లేకపోతే వీళ్ళు రికార్డ్ మెయింటెనెన్స్లో ఎట్లా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్స్లో ఎలా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ మెన్ యొక్క ప్రాబ్లమ్స్తో సహా వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రీసెంట్గా ఇందాక చూశారు మీరు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, రీసెంట్గా పోలీస్ ఫోర్స్ చాలా స్ట్రెస్లో ఉండి కొన్ని అవాచ్య సంఘటనలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ స్ట్రెస్ని తట్టుకోలేక రీసెంట్గా మీరు ప్రెస్లో, మీడియాలో, పత్రికల్లో చూస్తుంటారు. దాంట్లో భాగంగా వాళ్ళకి యొక్క బాగోగులు చూడడం కూడా వాళ్ళకి సీనియర్ ఆఫీసర్గా బాధ్యత. తర్వాత సూపర్వైజర్ ఆఫీసర్స్గా సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ర్యాంక్లో ఉన్న ఆఫీసర్స్ యొక్క బాధ్యత. సో దానివల్ల మాట్లాడడం జరిగింది.
సో కొంతమందికి రిక్వెషన్ పిటిషన్స్ ఇచ్చారు. మనకి ఈ మధ్య 4 పోలీస్ స్టేషన్స్ అలాట్ అయినాయి కొత్తగా. దట్ ఈస్ వెల్కమింగ్ ఈవెంట్ ఫర్ అస్. దాంట్లో భాగంగా ఆ యొక్క పోలీస్ స్టేషన్స్ కూడా మనము మెన్ని ఆఫీసర్స్ని అలాట్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఫస్ట్ ఇప్పుడే రిక్రూట్మెంట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఫుల్ స్ట్రెంత్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో రిక్వెస్ట్లు పోతున్న వాళ్ళు అక్కడ మళ్ళీ ఎలిగేడు, తర్వాత రూరల్ అండ్ ట్రాఫిక్ అండ్ MPS కూడా అలాట్ చేయడం జరుగుతుంది. కొన్ని రోజులు అలా జరిగిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ అలాట్మెంట్ కూడా వస్తుంది. సో ఈరోజు ఇక్కడ మొత్తం టోటల్ క్రైమ్ రివ్యూ, యాన్యువల్ క్రైమ్ రివ్యూ, the quality of the investigation and the status and the pending trial cases and the execution of NWs ఇవన్నీ ఎట్లా జరిగిందని తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టార్టెడ్ విత్ రిసెప్షన్ సెంటర్లో కరెక్ట్గా అప్డేటెడ్గా పిటిషన్స్ తీసుకుంటున్నారా, పబ్లిక్తో మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారా, వాళ్ళకి భరోసా కలిగిస్తున్నారా అనేది చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రతి పిటిషన్కి రిసీట్ ఇస్తున్నారా, ఆ రిసీట్ని మన ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు లేదా నాకు చెక్ చేయడం జరిగింది. అండ్ ఇట్స్ ఆల్రెడీ సీమ్లెస్గా అప్ టు డేట్గా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. రాజమండ్రి కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ వద్ద ఓ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న రేవు పార్టీపై పోలీసులు దాడి. 5 మహిళలు 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. దీనికంతా బాగా కాకుండా రూమ్కి సపరేట్ కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా గణతాలం గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం అమావాస్య పూజలు ఘనంగా జరిగాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధ్య దైవమైన శ్రీరాముని పరమ భక్తుడు శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్యామ్చార్ ఆధ్వర్యంలో పంచముఖి ప్రాణదేవుడికి విశేష పంచామృతాభిషేకం, ఫలపుష్పాభిషేకం, తులసి దళాచరణ, ఆకు పూజలు తదితర ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. అనంతరం వెండి కవచాలతో విశేష అలంకరణ చేసి హారతి ఇచ్చారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం ఉత్సవ మహోత్సవంలో భాగంగా పంచముఖి ఆంజనేయ స్వామి ప్రతిమను పల్లకిలో ఉంచి ఆలయం చుట్టూ పల్లకి మహోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారిని రథోత్సవంపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అశేష భక్తుల నడుమ ఆలయం చుట్టూ రథోత్సవ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భారతి షాచార్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మీడియాతో చాట్లో అల్లు అర్జున్ అరెస్ట్పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి, కానీ గోటితో పోయేదానిని గొడ్డల్లాగా తెచ్చుకున్నారని కామెంట్లు చేశారు. మానవతా దృక్పథం లోపించినట్టు అయిందని, అల్లు అర్జున్దే కాదు కనీసం టీం అయినా సంతాపం చెప్పి ఉండాల్సిందని విమర్శలు చేశారు. తన పేరు చెప్పలేదని రేవంత్ అర్జున్ను అరెస్ట్ చేశారని అనడం కూడా పెద్ద తప్పు అని, రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత అని, అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే అరెస్ట్ చేస్తారు, చట్టం ఎవ్వరికీ చుట్టం కాదని రేవంత్పై ప్రశంసలు కురిపించారు. When it comes to this particular incident, ఇది మీరు చెప్పింది, and first of all,
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దే వర్ నెవర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రెజిమ్. వైసీపీ రెజిమ్లో లేరు అక్కడ. వైసీపీ రెజిమ్ వితౌట్ రీజన్ దే పిక్డ్ అప్ ఎ ఫైట్. దే డిడ్ంట్ అలౌ యూ. ఇప్పుడు నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్న కనుక్కున్నాను. వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏం ఇస్తామంటే ఊళ్ళో క్యూరియాసిటీ ఆస్క్ ఐ సెడ్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన్నారు. సార్ యువర్ 75 rupees టికెట్ విచ్ ది కూడా సెల్ నా మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు మీకు 5 రూపాయలు సార్, ఇక్కడ 75 రూపాయలు లేదా 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5, 10కి 25కి అన్నారు. అసలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. జయశంకర్, భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ అన్నారు. రైస్ మీదనే ఎక్కువ కేసులు చేస్తున్నారు, గుట్కా మీద చూపించట్లేదు. అసలు ఇంతవరకు మన జిల్లాలోనే ఒక కేసు కూడా చూపించలేదు. ఈ గురించి చెప్తున్నారు. గుట్కా గురించి కొంచెం అదే హైకోర్టు గురించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బికాజ్ ఇనిషియల్లీ మీ అందరికీ తెలుసు 2-3 years బ్యాక్ పోలీస్ యూస్ టు రైట్ ఆన్ గుట్కా కేసెస్ డైరెక్ట్లీ. దేర్ వాజ్ అ ఫ్రీ హ్యాండ్. బట్ ఇప్పుడు అట్లనే ఏదైనా పవర్ ఉన్నాయి, అది ఫుడ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. అది పోలీస్ దగ్గర అంత పవర్ లేదు. ఆ కోసం మాత్రమే దేర్ హ్యాస్ బిన్ కన్ఫ్యూజన్. బట్ ఖచ్చితంగా ఏదైనా మేజర్ సప్లైస్ ఉన్నారు, వీల్ లైక్ హైకోర్టు నుంచి ఏదైనా ప్రాపర్ ఆర్డర్ చూసి ఖచ్చితంగా వీల్ టేక్ యాక్షన్. లాస్ట్ ఇయర్ ఏదైనా టోటల్ 3,000 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఈసారి 3,300 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. సో ఇట్ ఈస్ 10% increase in FIR, which is very considering the Bhopalpalli population, Bhopalpalli activities. నార్మల్గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాంట్లో స్పెసిఫిక్లీ మేజర్ రోల్ అంటే సైబర్ కేసెస్ రిలేటెడ్ ఉన్నాయి. మొత్తం తెలంగాణ ప్రాంతంలో కూడా చేస్తే ప్రతి డిస్ట్రిక్ట్లో దిస్ లైక్ 10-15% ఇంక్రీజ్ ఇస్ నార్మల్ ఇంక్రీజ్ ఇన్ ఆల్ సెక్షన్స్. లైక్ మర్డర్, రేప్ ఏదైనా కేసులు ఉన్నాయి 10-15% ఇస్ నార్మల్ ఉంటుంది. ఓకే, లాస్ట్ ఇయర్ మనం ఈ ఇయర్ చూసుకుంటే కనుక కేసులు ఎక్కువ అవుతుంది. మనం ఇన్ని కేసులు పెట్టుకున్నా కూడా ఎస్, ఇది పీడిఎస్ గురించి కూడా చూస్తే మేము ఆల్మోస్ట్ 100% ఇంక్రీజ్ కేసెస్ అయింది. ఇప్పుడు భోపాల్పల్లి డిస్ట్రిక్ట్లో ఒక స్పెసిఫిక్లీ మేజర్ కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద బిలో 70 కేసెస్ ఉంటాయి. బట్ స్టిల్ కాళేశ్వరంలో ఒక లారీ వచ్చిన తర్వాత మేము 90%కి రిమాండ్ చేశాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద భోపాల్పల్లి హిస్టరీ దట్ ఇన్ పీడిఎస్ కేసెస్ వీఆర్ రిమాండెడ్ ద పీపుల్. సో ఖచ్చితంగా ఎవరైనా ఉన్నారు, అదే ఒక 2% కూడా మేము ఐడెంటిఫై చేశాం. దాంట్లో బయట కూడా చేయడం జరిగింది. ఆ గురించి ఎవరి సైడ్ నుంచి అది బయట ఏదైనా ఫుట్ప్రింట్ కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. బట్ హైకోర్టు నుంచి ప్రాబ్లం అంటే ఈపీడీ యాక్ట్, తర్వాత ఏదైనా ప్రాపర్ చీటింగ్ కేసెస్ ఉంటాయి, తర్వాత ఈవెన్ ఎక్సైజ్ కేసెస్ రిలేటెడ్ ఉన్నాయి. దాంట్లో దేర్ హ్యాస్ బిన్ రిస్ట్రిక్షన్. ఇనిషియల్గా పీడీ యాక్ట్ వాజ్ గివెన్ మచ్ పవర్ టు ద పోలీస్. మరి ఇప్పుడు సుప్రీం కోర్ట్, హైకోర్టు నుంచి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాంట్లో మేజర్ ఆఫెన్సెస్ ఏదైనా ఉన్నాయి, లైక్ ఎయిటీ కేసెస్లో దాంట్లో కూడా రెగ్యులర్ ఆఫెండర్స్ ఎవరైనా ఉన్నారు, మర్డర్ కేసెస్ ఎవరైనా ఉన్నారు, దాంట్లో మాత్రం ఇది పెట్టడానికి ఉంటుంది. సో ఆ కోసం మేము మొత్తం తెలంగాణ స్టేట్లో కూడా చూస్తే పీడీ యాక్ట్ గురించి ఏదైనా యూస్ ఉన్నాయి, దట్ హ్యాస్ టు బి వెరీ స్పెసిఫిక్. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం జోగిపేట సిఐ అనిల్ కుమార్ ప్రెస్ మీట్ ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, ఇలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం జరుపుకునే న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆదేశించడం జరిగింది. జోగిపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మా యొక్క సర్కిల్ తరపున, మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా ఎస్పీ గారి ఆదేశానుసారం మీకు కొన్ని సూచనలు చేయాలని ఆలోచనతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే రేపు 2024 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2025 సంవత్సరానికి స్వాగతం పలకబో ఈ యొక్క ఏదైతే రేపు 31st నైట్ ఉన్నదో ఆ రోజు మీరు చేయవలసిన పనులు డూస్ అండ్ డోంట్స్ సంబంధించి ఒక చిన్న మా విన్నపము ఏంటంటే, దయచేసి కుటుంబంతో గడపండి, స్నేహితులతో గడపండి. అంతేగాని ఈ యొక్క వినోదం కాస్త విషాదంగా మారే రకంగా చేసుకోవద్దు. దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, స్ట్రీట్ ఫైట్స్ చేయొద్దు, గుంపులుగా ఉండి వెహికల్ చేసి
ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు. పోలీస్ చెక్ పోస్ట్ ఉన్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. ఏమాత్రం పోలీసుకు దొరికినా కూడా మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, కోర్టు చుట్టూ తిరగడం ఈ 2025 సంవత్సరంలో ఇదే జరుగుతుంది. మీ టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది. ఫామ్ హౌస్లలో కూడా ఎక్కడ కూడా ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలు లాంటివి కూడా ఎక్కడ నిర్వహించుకోవద్దు. అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీరు ఈ యొక్క 2024 సంవత్సరాన్ని వీడ్కోలు పలికి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యులతో గడపాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మీరు అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మరి పోలీసు సహకరిస్తూ మీరు ఈ యొక్క 31st నైట్ని మీరు జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భావసార క్షత్రియ సమాజం కోసం త్వరలో సత్రం నిర్మించనున్నట్లు భావసార క్షత్రియ శ్రీశైలం అన్నదాన సత్రం సొసైటీ అధ్యక్షులు హంచాటే రవి శంకరరావు ప్రకటించారు. ఈ మేరకు సత్రం నిర్మాణం కోసం కాసాన్ డిపాజిట్గా 50 లక్షల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ శనివారం నాడు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి ఎం శ్రీనివాసరావుకు సమర్పించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల భావసార క్షత్రియ జాతీయ సభ్యుల ద్వారా సత్రం నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు రవిశంకర్ వెల్లడించారు. సత్రం నిర్మాణ స్థలం మంజూరుకు ప్రభుత్వం అంగీకరించిందని, ఈ మేరకు 50 లక్షల రూపాయల రీఫండబుల్ డిపాజిట్ ఈవోకి సమర్పించారని, త్వరలోనే 50 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తారని ఆయన తెలిపారు. స్థల మంజూరు తర్వాత 2 సంవత్సరాల్లో భావసార క్షత్రియ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రవిశంకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి నలుమూలల నుండి భావసార క్షత్రియ సమాజం ఆధ్వర్యంలో దాదాపు 200 మంది ప్రతినిధులు శ్రీశైలంలో హాజరై 50 లక్షల రూపాయల ఈవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భావసార క్షత్రియ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు తారకేష్, దయాపూలే రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ కటారే, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ప్రశాంతి, మహేంద్రకర్, మహిళా ప్రధాన కార్యదర్శి అరుణ, వివిధ ప్రాంతాల నుండి భావసార క్షత్రియ సమాజ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. చెక్కును ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి శ్రీనివాసరావు సార్ గారికి సమర్పించడం జరిగింది. తొందరలో రాష్ట్ర ప్రభుత్వము మాకు దగ్గరలో అన్నదాన సత్రాన్ని 1/2 ఎకరాను కేటాయించిన మరుక్షణము దేశవ్యాపితంగా భావసార క్షత్రియ ప్రతి ఒక్క సోదర సోదరీమణులకు కలిసి మనమందరము ప్రతి ఒక్కరూ పాల్గొని 3 సంవత్సరాల కాలంలో అన్నదాన సత్రాన్ని పూర్తి చేసి యావత్ దేశవ్యాపితంగా మన భావసార క్షత్రియుల యొక్క 30 సంవత్సరాల కళను మనము పాలు పంచుకొని ప్రతి ఒక్కరూ కలిసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దాయపులే తారకేష్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరరావు గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క భావసార క్షత్రియ సోదరుమణులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా. నా పేరు రవిశంకర్ హంచాటే, భావసార క్షత్రియ శ్రీశైల అన్నదాన సత్ర సొసైటీ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. కాజగూడ చెరువులో హైడ్రా కూల్చివేతలతో రోడ్డున పడ్డ బతుకులు. అమ్మ ఆకలేస్తుంది అంటూ అడుగుతున్న చిన్నారి. సామాన్లు అన్ని రోడ్డు మీద పడేసిన అధికారులు.
ఇయర్ ఎండింగ్లో కూల్చివేతలతో హడలెత్తిస్తున్న హైడ్రా, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాధితులు. కాజాగూడ చెరువు బఫర్ జోన్లో నిర్మాణాల కూల్చివేత. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటూ బాధితుల ఆందోళన. హడావిడిగా కూల్చివేతలు చేసి తమను రోడ్డు మీద పడేశారు అంటూ బాధితుల ఆవేదన. 20కి పైగా దుకాణాలను తొలగించి హైడ్రా సిబ్బంది. నోటీసు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారుల ఆగ్రహం. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు. సామాన్లతో పాటు కూల్చివేతలు చేస్తున్న హైడ్రా. దుకాణంలో ఫ్రిడ్జ్లు, టీవీలు, విలువైన సామాగ్రి ధ్వంసం. ఎవరైనా నోటీస్ ఇచ్చిందా? నిన్న ఇచ్చి వాళ్ళు తీసేస్తున్నాడు. 24 గంటల మొదటి చికెన్ ఇచ్చిండా? అలా అయితే అక్కడ ఇవ్వాలి, మరి అవన్నీ పీకాలి, అక్కడ పీకాలి. ఎందుకు పీకట్లేదు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు సార్. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన రాకెట్. ఈ ప్రయోగం విజయవంతంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన 4వ దేశంగా భారత్. భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలకు PSLV C-60 రాకెట్ ప్రయోగం నాంది. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు ఇతర ప్రయోగాలకు మార్గదర్శనం చేయనున్న స్పేస్ డాకింగ్ టెక్నాలజీ. Five, 4, 3, 2, 1, 0. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో నిబంధనలను అనుసరించి ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత అత్యవసరం అయితేనే బయటికి రావాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రోడ్లపై కేక్ కటింగ్లు నిర్వహించరాదని తెలియజేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కూడా మంచి వెలుగులు ఉండాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే టైంలో ఖచ్చితంగా కొన్ని నిబంధనలు అయితే కంపల్సరిగా ప్రజలందరూ కూడా పాటించాలి. ఏంటంటే ఈ నూతన సంవత్సర వేడుకల పేరుతో పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ కూడా పర్మిషన్స్ లేకుండా ఇటువంటి సెలబ్రేషన్స్కి ఎలవ్ లేదు. అలాగే రోడ్లపైన డ్రింక్ చేసి ట్రిపుల్ రైడింగ్, అలాగే సైలెన్సర్ తీసి కుర్రవాళ్ళు, ముఖ్యంగా మైనర్ కుర్రాళ్ళు 3-4 బండి మీద ఎక్కడ కూడా అలౌ చేయట్లేదు. ఖచ్చితంగా అటువంటి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము ఆల్ రోడ్స్లో కూడా మేము పికెట్స్, పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా దృష్టికి వస్తే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసి వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి యువత అందరూ కూడా ముఖ్యంగా ఈ సెలబ్రేషన్స్ పేరుతో రోడ్డు పైన కేక్ కటింగ్ చేయడాలు, అలాగే మందు పార్టీలు, అలాగే గుంపులుగా రోడ్లపైన సైలెన్సర్లు తీసేసి అటు ఇటు తిరగడం వంటివి ఎటువంటి వాటికి కూడా అనుమతులు లేవు. కాబట్టి యువత అందరూ కూడా గమనించి మీ ఈ నూతన సంవత్సరాన్ని ఎటువంటి ప్రమాదాలకు లోనవ్వకుండా మీ మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత. వచ్చాను మేడం, నడుచుకోండి. మీరు లేదు ముందు మీ గుడ్లు కట్టేసారు. వచ్చాను మేడం. రండి మేడం.
తీసుకోండి మీకు కావాల్సింది. అందరికీ నమస్కారం. ఈరోజు కలియుగదయం స్వామి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం బాగా జరిగింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుండాలి, మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్యాలు ఇస్తూ భక్తాదులందరితోనూ కొంతమందితో భక్తాదులతో కూడా మాట్లాడడం. భక్తాదులు కూడా ఇప్పుడు వసతులు చాలా బాగున్నాయి. ఇక్కడ భోజన వసతి కావచ్చు, ఇక్కడ వసతి కావచ్చు, అన్నీ బాగున్నాయి. సదుపాయాలు కూడా తొందరగా దర్శనాలు కూడా అవుతున్నాయి. ముందులాగా గంటల తరబడి ఇబ్బందికరంగా లేదని కూడా భక్తాదులు కూడా చాలామంది చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.